ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా విశ్వాసంతో మీ అందరి ప్రతి ఒక్కరి అవసరత యేసుక్రీస్తు ప్రభువు నామములో సమస్తము తీర్చగల శక్తిమంతుడు సమర్థుడు అని నమ్మి విశ్వాసంతో మీరు ప్రార్థించండి. మీ విన్నపాలన్నిటినీ దేవుని సన్నిధిలో మీరు అడగండి. మనమందరం ఏకీభవించి ప్రార్థిద్దాం. తప్పకుండా మనందరి అవసరతలను తీర్చగల సమర్థుడు శక్తిమంతుడైనటువంటి యేసయ్య నామములో మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆదియు అంతమునైన దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రభువా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి గత వారం నుంచి ఈ వారం వరకు మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని సజీవ రెక్కల్లో ఉంచి అయ్యా ప్రభువా తండ్రి అని పిలిచే ధన్యత, యోగ్యత, అర్హత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎవరు ఏ అవసరతతో నీ పాదసరదలో మొరపెడుతున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరి అవసరత నీ కృపా సమృద్ధిలోంచి తీర్చి అయ్యా వినే చెవి గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేసి అయ్యా విత్తబడినటువంటి వాక్యం నూరంతలుగా ఫలించినట్లు ప్రభువా తండ్రి మెత్తని హృదయాలుగా వారి హృదయాలను మార్చి కఠిన రాతి హృదయాలను అంధకారంతో నింపబడిన అంధకార శక్తులు, చీకటి శక్తులన్నీ యేసుక్రీస్తు నామంలో లయమైపోవనుగాక. మెత్తని హృదయాన్ని అనుగ్రహించి నూరంతలుగా ప్రభువా తండ్రి నైనా మంచి నేలలు పడినటువంటి విత్తనాల వలె నీ వాక్యం ఫలించి అనేక మంది రక్షింపబడి నీ పరలోక రాజ్య వారసులుగా తీర్చబడదురుగాక. అయ్యా సమస్త మహిమ ఘనత మీరే పొందుకుని నన్ను నీ నోటి బోరగా మాత్రము వాడుకొని నీ సాక్షిగా నిలబెట్టుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. మన విధిన వాక్యాంశము ఏర్పరచబడిన వారు అనగా తెలుసుకుందాం. ఏర్పరచబడిన వారు అనగా దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు తండ్రి అయిన దేవుడు అనేది ఇది మనం నేర్చుకుందాం. రెండవ యోహాను రాసినటువంటి పత్రిక 1వ వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. ఒక అధ్యాయమే ఉంది 2వ యోహాను పత్రికలో, 1వ అధ్యాయం ఉంటుంది. 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. ఏమంటున్నాడు? పెద్దనైన నేను అంటే యోహాను భక్తుడు, యేసుక్రీస్తు రాయబారిగా, అపోస్తలుడుగా, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు. అంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి రొమ్ముని ఆనుకుని ఉండేటటువంటి ఇష్టమైనటువంటి శిష్యుడుగా యోహాను గారు ఉంటారు. అటువంటి యోహాను గారు ఏం చెప్తున్నారు? పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాస్తున్నాడు. అంటే అమ్మగారు అని అక్కడ బోధిస్తున్నారు. అంటే దేవుని పిల్లల్ని ఎంతగా గౌరవిస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఆయన క్రీస్తు రాయబారిగా ఉన్నప్పటికీ, అపోస్తలుడుగా ఉన్నప్పటికీ, దైవజనుడుగా, సువార్థికుడిగా అన్ని విధాలుగా అపోస్తలత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి యోహాను గారు ఏమంటున్నారు? ఒక విశ్వాసిని అమ్మగారు అని సంబోధిస్తున్నాడు. అంటే తన యొక్క తగ్గింపును, ఈ విశ్వాసుల యొక్క గౌరవాన్ని, విశ్వాసులని ఏ విధంగా గౌరవించాలి అనేది మనం నేర్చుకుంటాం యోహాను సువార్తలో. అయితే ఏమంటున్నారంటే అమ్మగారికిని ఆమె పిల్లలకు, ఆమెకే కాకుండా ఆమె పిల్లలకు కూడా శుభమని చెప్పి ఒక లేఖ యోహాను గారు ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసికి రాస్తున్నారు. ఆ విశ్వాసి వయసులో పైబడి ఉండవచ్చు, లేదా అక్కడ సంఘానికి నాయకత్వాన్ని వహించేటటువంటి వ్యక్తిగా ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికి కూడా ఆయన గౌరవిస్తూ యోహాను గారు పత్రిక రాస్తున్నారు. ఏమని? మీకును మీ పిల్లలకు కూడా శుభము కలుగునుగాక అంటారు. 4వ వచనంలో ఏముందంటే, యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి, నీ పిల్లలు అనగా తనకి పుట్టినటువంటి పిల్లలు, నీ అన్నారు, నీకు పుట్టినటువంటి పిల్లలు
నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. అంటే దేవుని పనిచేసేవారికి, దేవుని యందు అపోస్తలత్వాన్ని పోషించేటటువంటి వారు, సువార్థికులుగా లేదా దైవ సేవకులుగా ఉన్నవారు ఏం ఆశిస్తారు? విశ్వాసులు ఎంతో దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని వాక్యానికి లోబడి జీవిస్తే ఎంతో సంతోషిస్తారు. అదేవిధంగా యోహాను గారు ఇక్కడ సంతోషిస్తూ రాస్తున్నారు ఏమని? తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన వారము. తండ్రి వలన ఏ ఆజ్ఞ పొందాము? దేవుని వాక్యానుసారంగా జీవించాలని మనం ఆజ్ఞ పొందిన ఉన్నాము. పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి, సత్యం అనగా దేవుని వాక్యమే సత్యం, నేనే మార్గము సత్యము జీవము అని యేసుప్రభు వారు చెప్తారు. సత్యం అనగా సత్యవాక్యము, సత్యము అనగా అది మారనిది, అబద్ధము లేనిది, పరిశుద్ధమైనది అని మనం నేర్చుకుంటాం. అయితే సత్యవాక్యమును మీరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం చూసి నేను బహుగా సంతోషిస్తున్నాను. అంతే కదా, దేవుని పిల్లలు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నా, లేదా మన పిల్లలు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నా తల్లిదండ్రులకి కానీ ఆ యొక్క దైవ సేవకులకే కానీ సంతోషం ఉంటుంది. లేదా తప్పిపోతూ దేవుని మార్గాన్ని విడిచి, దేవుని వాక్యాన్ని విడిచి లోక సంబంధంగా అపవాది చేతుల్లో పడిపోతే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ దైవ సేవకులైనటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు, ప్రార్థిస్తారు. అలాంటి స్థితిలో నేను ఆనందిస్తున్నాను. ఎందుకు? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నందుకు. నువ్వు నీకు పుట్టిన పిల్లలు దేవుని యందు సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అని చెప్తున్నారు. అయితే బహుగా, కొంచెం కాదు బహుగా నేను సంతోషించుచున్నాను అనేసి రాస్తున్నారు. మనం ఇక్కడ నేర్చుకోవలసింది ఏంటంటే ఈ దినం మన వాక్యాంశము దేవుని చేత ఏర్పరచబడిన వారు అనగా ఏర్పరచబడినదైన అమ్మగారికి. ఏర్పరచబడడం అనగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ మారు మనసు రక్షణ పొంది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళని ఏర్పరచబడిన వారు అంటారు. ఏర్పరచబడడం అంటే మనముగా కాకుండా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించిన వాళ్ళందరినీ కూడా ఏర్పరచబడిన వారని అంటారు. ఏర్పరచబడడం అనగా ఆయన ఏర్పరచుకుంటే మనం దేవుని దగ్గరికి వచ్చాము, కానీ ఆయన ఏర్పరచబడకుండా మనము దేవుని దగ్గరికి రాలేము. అయితే ఎంతోమంది ఇంకా లోకంలో ఉండిపోయారు అంటే వాళ్ళని ఏర్పరచుకొనలేదా అంటే కాదు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆయన ఏర్పరచుకోవాలని ఆశ. కానీ వాళ్ళు చేసే తప్పేంటి? ఆయన దగ్గరికి రాకపోవడం వల్ల ఆయన దగ్గరికి చేర్చుకోలేకపోతున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేస్తారు? మత్తయి సువార్తలో తన శిష్యులందరినీ కూడా ఒక్కొక్కరిని పిలుస్తాడు. చేపలు పట్టుకుంటున్నటువంటి మత్తయిని, అనేకమైన సహోదరుల్ని, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ అది విడిచిపెట్టి యేసుప్రభు వారు పిలవగానే ఆయన దగ్గరకు వచ్చేశారు. వాళ్ళని ఏర్పరచుకున్నాడు కాబట్టి, వాళ్ళని దేవుడు ఆకర్షించుకున్నాడు కాబట్టి ఆయన మాటకి విధేయత చూపించారు. దేవుడు యేసుప్రభు వారు పిలవగానే ఉన్న పళంగా ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మత్తయి ఏం చేస్తాడు? అక్కడ వ్యాపారి అయిన పేతురు చేపలు పట్టే జాలరి, అనేక పనులు నిమిత్తం ఉన్నటువంటి వారిని అందరినీ కూడా యేసుప్రభు వారు పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? విడిచిపెట్టి వచ్చేస్తారు. అంటే మనము రాలేదు, ఆయన పిలిస్తే మనం వచ్చాము. అంటే ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చాము కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది పౌలు గారు చెప్తున్నారు. ఎఫెసీ పత్రికలో మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూద్దాం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎలా అంట? జగత్తు పునాది వేయబడక మునిపే అనగా ఇంకా ఈ యొక్క సృష్టి ఆరంభము లేక మునిపే, సృష్టి ఆరంభించబడక మునిపే ఎలా ఉంది? ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను నీళ్లపైన ఆత్మ అల్లాడుచూ ఉంది అని ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం
మొదటి వచనంలో మనం చూస్తాం. అయితే ఆ సృష్టి ఆరంభము కాక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడంట. అంటే మనం పుట్టలేదు, మనము ఆయన ప్రణాళిక, ఆయన మానవులు నిర్మించుకుంటాను, ఈ అపవాది వాళ్ళను మోసపుచ్చుతాడని కూడా ముందుగానే తెలుసు. కాబట్టే దేవుడు ఏం చేస్తున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకుని సృష్టి ఆరంభంలోనే మనల్ని ఏర్పరచుకున్నాడు. అపవాది మోసపుచ్చుతాడని తెలుసు, మోసంలో మానవుడు పడిపోతాడని తెలుసు, మానవుడు బలహీనుడని తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే ఆయన చేయాలనుకున్నది చేస్తాడు, ఆయన ఇష్టం, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. అందుకని మనం ఏది చేసినా ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. మనం ఏదో చేసామని మనం బాధపడుతూ ఉంటాం, ఇతరులు ఏదో చేశారని ఇతరులు మనం తప్పుపడుతూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలన్నా, ఇతరులు ఏం చేయాలన్నా అందరూ కూడా దేవుని చేతిలో మట్టి బొమ్మలం కాబట్టి మనం ఇతరులను క్షమించాలి. దేవుని చిత్తం ఇలా ఉంది అని మనము వారి కొరకు ప్రార్థన చేయాలి, మన కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుని చిత్తం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా, దేవుడు ఏర్పరచుకోకుండా దేవుని దగ్గరికి కూడా రాలేరు. అయితే ఇంకెందుకు సువార్త, ఎందుకు ఇంకా ఇంక ఏర్పరచుకున్న వాళ్ళే ఆయన దగ్గరికి వస్తారు కదా అని అనొచ్చు. దేవుని తెలియని వాళ్ళు, దేవుని ప్రేమను తెలియని వాళ్ళు, దేవుని వాక్యాన్ని తెలియని వాళ్ళు, దేవుని శక్తిని గ్రహించిన వాళ్ళు అంటారు. అయితే ఆయన ఏర్పరచుకోవాలి అంటే వినాలి కదా, వినడం ద్వారా విశ్వాసం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మానవులు నిర్మించుకుని ఆ మానవులకి దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి పని ఇచ్చాడు కాబట్టి ఆ పనిని మనము, దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి. దేవుని పిల్లల్ని ఏర్పరచుకోవాలి. అందుకే గొర్రెలే పిల్లల కంటాయి కానీ కాపరి పిల్లల కనలేడు. కాపరి గొర్రెలను కాస్తాడు కానీ గొర్రెలు పిల్లల కంటాయి. కాబట్టి కాపరి పని ఏంటి, కాపలా కాయడమే, గొర్రెలు పిల్లలను కనాలి. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి గొర్రెల కాపరిగా మనల్ని ఈ లోకానికి పంపించాడు. మనల్ని ఆయన రక్తంలో కొన్నాడు కాబట్టి మనము ఆయన పిల్లలమయ్యాం కాబట్టి మనము ఆయన మేపే గొర్రెలం కాబట్టి మనము పిల్లల్ని కనాలి. అది మన బాధ్యత. ఈ లోకపరంగా భర్త భార్యగా పెళ్లి చేసుకుని పిల్లల కనే బాధ్యత కూడా మానవులకి ఇచ్చాడు. ఎందుకు మరి 9 నెలలు అంత కష్టపడి పిల్లల్ని కనాలి, అంత నొప్పులు భరించి పిల్లల్ని ఎందుకు కనాలి అని మనం అనుకుంటే పిల్లలు మనం కనలేము. కాబట్టి ఆ నొప్పిని, ఆ బాధని, ఆ వేదనను అంతటినీ సహిస్తాం. ఎందుకు, మనకి పిల్లలు కావాలి కాబట్టి. అలాగే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన మనం పిల్లలుగా చేసుకోవడానికి ఆయన ఈ లోకంలో తన రక్తాన్ని కార్చాడు. తను మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఎన్నో శ్రమలు, వేదనలు ఈ లోకంలో భరించాడు. తను దెబ్బలు తిన్నాడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అయితే ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, నరక యాతన అనుభవించి ఆ శిలువలో మండుటెండలో ప్రాణాన్ని యేసుప్రభు వారు అర్పించారు. ఎందుకు, తన పిల్లల్ని పరిశుద్ధులుగా చేసుకోవడం కోసం, పిల్లల మీద ఉన్న పాప శాపాలను తొలగించడం కోసం, వారందరినీ పరలోక రాజ్య వారసులుగా చేసుకోవడం కోసం ఆయన కష్టపడ్డాడు. అలాగే మనం పిల్లల్ని కని మన పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం కోసం, వాళ్ళు మన ముందు సంతోషంగా తిరుగుతుంటే మనం ఆనందించడం కోసం, మనకి ఆస్తికి అర్హులు కావడం కోసం మనము ఇంత కష్టపడి మనం పిల్లలకు కంటాం. అలాగే ప్రతీది కూడా ఆయన చిత్తం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. కాబట్టి దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకి మనం ఏం చేయాలి, తల వంచాలి తప్ప ప్రశ్నించకూడదు. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, మట్టి కుమ్మరిని ప్రశ్నించగలదా అంటాడు. అంటే ఒక మట్టి పెంకై ఉండి తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ప్రశ్నించగలవా, కుమ్మరిని ప్రశ్నించగలవా అంటే దేవుణ్ణి నువ్వు ప్రశ్నించే అర్హత నీకు లేదు. నువ్వు మట్టి పెంకు లాంటి దానివి, నువ్వు మట్టి ముద్ద లాంటి దానివి అని ప్రతి మానవుడు కూడా గ్రహించుకోవాలి. గ్రహించుకున్నప్పుడు దేవుని మనము ప్రశ్నించలేము,
దేవుని వాక్యానికి మనము అనుగుణంగా దేవుని చిత్తానికి లోబడి జీవించడమే. ఆయన ప్రణాళిక ఏంటో ఆయన ప్రణాళికకి మనము తలవంచడం తప్ప మనం చేసేదేమీ లేదు. మనము తన చిత్తానికి లోబడకుండా వ్యతిరేకంగా అవిధేయత చూపిస్తే ఏమవుతాము? అపవాది చేతుల్లో పడి నరకానికి అర్హులమైపోతాం. మనం అందరం కూడా ఈ లోకంలో పాపంలో పుట్టాము, పాపంలో జీవిస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా నరకానికి పాత్రులమే. అయినప్పటికీ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించాలని, తన పిల్లలు నశించిపోకుండా రక్షించుకోవాలని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకుని మనలందరినీ పరిశుద్ధులుగా నీతివంతులుగా చేసుకుని నిత్యరాజ్యానికి వారసులుగా చేయాలని ఆయన ప్రణాళిక కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అనగా ఏర్పరచబడిన వారు అనగా ఎవరు? ఏర్పరచబడిన వారు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా చేర్చబడిన వారు అని మనం తెలుసుకోవాలి. ఆయన రక్తంలో కడగబడిన వారు అని మనం నేర్చుకోవాలి. ఆయన రక్తంలో ఎప్పుడు కడగబడతాం? ఆయన దగ్గరికి వచ్చినప్పుడే మనము కడగబడతాం. అంతేగాని మనం ఎక్కడో ఉండి ఏదో పుట్టాము ఏదో పెరుగుతున్నామని అజ్ఞానంలోనే జీవిస్తే మనము నిత్య నరకాగ్నికి పాత్రలమైపోతాం. అయితే ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఈ నరకం, ఎందుకు ఈ స్వర్గం అని గ్రహింపు లేకుండా మనం అనొచ్చు. కానీ ఆయన చిత్తం అంతే. మనము ప్రశ్నించడానికి సరిపోం. మనం ప్రశ్నించే అర్హత మనకి లేదు. ఆయన చేతిలో మనము మట్టి బొమ్మలం కాబట్టి ఆయన చిత్తానికి లోబడడమే మనం చేసే పని తప్ప మనము దేనిని ప్రశ్నించొద్దు. గుడ్డిగా ఆయన యందు మన విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలో ఉండాలి అనేటటువంటి నిరీక్షణ ప్రతి ఒక్కరిలో, ప్రతి విశ్వాసిలో ఉండాలి. విశ్వాసి ఎప్పుడవుతాడు? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసి అవుతాడు. అంతేకాని ఆయన యందు విశ్వాసం ఉంచకుండా లోకంలో కలిసి లోక పాపంలో మనం కొట్టుకుపోతూ ఉంటే మనము ఆయన దగ్గరికి రాకుండా ఉంటే మనం విశ్వాసులం అవ్వం, అవిశ్వాసులం అవుతాం. అంటే అవిశ్వాసి అనగా ఆయన వాక్యానికి లోబడిన వారు, ఆయన చిత్తానికి లోబడిన వారు అని. విశ్వాసి అనగా ఆయన చిత్తానికి లోబడిన వారు, ఆయన యందు భయము భక్తి కలిగి జీవించేటటువంటి వారు అని మనం నేర్చుకోవాలి. అయితే ఈ దిన వాక్యంలో మనం ఏం తెలుసుకుంటాం? ఎఫెసీ పత్రిక 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. మళ్ళీ చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను. ఏం చేతంట? జగత్తు పునాది వేయబడక మునిపే. దేని చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు? ప్రేమ చేత. అందుకే ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. మన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా మనము క్షమిస్తూ ఉంటాం. ఎందుకు? మన పిల్లల ఎడల ఆ ప్రేమ ఉంది కాబట్టి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచే. తల్లిదండ్రులకి దేవుడు పెట్టాడు. ఎందుకు ప్రేమ ఉంది అంటే అక్కడ అర్థం ఉందా? దేవుడు పెట్టాడు పిల్లల ఎడల, అంతే. ఆ ప్రేమకి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా మనం క్షమిస్తాం, వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాము, మన ఆస్తికి హక్కుదారులను చేస్తాం మనం. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా తన పిల్లలందరినీ కూడా, మానవులందరినీ ప్రేమిస్తున్నాడు. ఒకళ్ళనిద్దరినీ కాదు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకని లోకం అనగా మనుష్యులే కాబట్టి లోకంలో ఉన్న ప్రతి మానవుని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రేమామయుడు కాబట్టి, ఆయన ప్రేమను రుచి చూసినటువంటి వారెవరు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమనే మనం మర్చిపోలేమే. అలాంటి దేవుని ప్రేమ నిత్యము, నిరంతరము, యుగయుగాలు, తరతరాలు దేవునితో పాటు ఉండేటటువంటి ఆ ప్రేమను మనం ఎలా మర్చిపోతాం? కన్న తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, మనల్ని విడిచిపోతే సర్వాన్ని కోల్పోతూ ఉంటాం. తల్లిదండ్రులను ప్రేమను కోల్పోయి అనేక సార్లు చనిపోయే స్థితికి కూడా వెళ్ళిపోతాం. నేను ఒకప్పుడు అలాగే వెళ్ళిపోయాను అమ్మ పోయినప్పుడు. అయితే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను అంతగా ప్రేమిస్తున్నారు. ఎందుకు? తల్లిదండ్రులు అంత ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రేమను మనం మర్చిపోలేము. తల్లిదండ్రుల ప్రేమే మర్చిపోలేనప్పుడు పరమ తండ్రి మనల్ని పుట్టించి మనల్ని ఎంతగా ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించి తనను
మన కొరకు సిలువలో మరణించి రక్తం కార్చి మన పాపాలు శాపాలన్నిటి నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేసినటువంటి ఆ తండ్రి ప్రేమను మనం ఎలా మర్చిపోతాం, ఎలా విడిచిపెడతాం? ఇక్కడ మనం చూద్దాం. ప్రేమను గురించి మనం తెలుసుకుందాం. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మన మీద ఉన్నటువంటి ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అనగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడడం ద్వారా, పరిశుద్ధులుగా మార్చబడడం ద్వారా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు మన కోసం. మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు తండ్రి. మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆయన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి మనల్ని ఏర్పరచుకుని, మనం ఏర్పరచబడి ఎక్కడుంటాం అనేది ఇంకా మనం చూద్దాం. ఏర్పరచుకొనెను దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు. దేవుని కృప మహిదైశ్వర్యం, ఆయన కృప, ఆయన మహిమ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు యేసుక్రీస్తునందు మనము ఆయన రక్తం వలన, యేసుక్రీస్తు తండ్రికి ప్రియుడు. అదే అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటాడు యోహాను సువార్తలో. యేసు ప్రభువు వారు బాప్తిస్మం పొందుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు స్వరము పరలోకం నుంచి వినిపిస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి స్వరం వినిపిస్తుంది. పరిశుద్ధాత్మ పావురం వలె తన భుజం మీద వాళ్తుంది. అక్కడ మనం ముగ్గురిని చూస్తాం, త్రియేక దేవుని చూస్తాం. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. కానీ త్రియేక దేవుడు, ఒకటే మాట ఒకటే బాట. తండ్రి మాటే కుమారుడిది, కుమారుడి మాటే తండ్రిది, పరిశుద్ధాత్ముడిది. ముగ్గురు త్రియేక నామములో కలిసి ఈ సృష్టిని ఆరంభించారు. ఈ త్రియేక దేవుని నామములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. త్రియేక దేవుని నామములో యేసు ప్రభువారు రక్షణ పొందుకున్నారు. త్రియేక దేవుడు ఒకేసారి మనకి కనిపిస్తాడు. తండ్రి స్వరం పరలోకం నుంచి వినిపిస్తుంది. కుమారుడు మనకి స్వయంగా మానవ రూపంలో మన ఎదురుగా కనిపిస్తాడు. పరిశుద్ధాత్మ పావురం వలె తన భుజం మీద వాళ్తుంది. అందుకని తన ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు ఇక్కడ. తన ప్రియుని యందు మహిమైశ్వర్యము బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం కలిగెను. ఆయన రక్తం వలన మనకి విమోచన కలిగింది. ఏం విమోచన? పాప విమోచన, శాప విమోచన మనకి కలిగింది. దేని ద్వారా? ఆయన రక్తం ద్వారా. ఆయన రక్తం మన కొరకు కార్చాడని, మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, ఆయన రక్తంలో మన శాపాలు పాపాలు కడగబడతాయని ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వస్తారో వారందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారే. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎక్కడుంటారనేది ఇంకా మనం ముందు తెలుసుకుందాం. రక్తము వలన మనను విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ. మన అపరాధాలు, మన పాపాలు, మన అపరాధాలు తెలిసి తెలియక చేసినటువంటి అపరాధాలు. మన తప్పులు ఎందుకు చేస్తాం? తెలిస్తే తప్పు చేయం, తెలియక తప్పు చేశాం కాబట్టి మన అపరాధాలన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడు? క్షమించాడు. క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములు బట్టి, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. కాలము సంపూర్ణమైనప్పుడు అనగా ఈ యొక్క లోకమంతా గతించిపోయి సంపూర్ణమైన తర్వాత దేవుని రాకడ వస్తుంది. దేవుడు పరలోకానికి ఏ విధంగా యేసు ప్రభు వారు ఎత్తబడ్డారో అలాగే తిరిగి రానే ఉన్నారు. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు అనగా కాలము సంపూర్ణము అనగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన రక్తం ద్వారా మన పాపాలు శాపాలు దోషాలన్నిటినీ కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు రక్షణ పొందేంత వరకు దేవుడు రాకడను ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ఆయన త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి ఆలస్యం చేస్తున్నాడని మనము ఆలస్యం చేయొద్దు. ఆయన ఎప్పుడైనా రాగలడు. ఆయన్ని వచ్చినప్పుడు మనము సిద్ధపడి ఉండాలని, ఉన్నపడంగా ఆయనతో పాటు మహిమ శరీరాన్ని దాల్చుకుని ఎత్తబడతామనేటటువంటి నిరీక్షణ ప్రతి విశ్వాసకి, ప్రతి మానవుడికి ఉండాలి. అందుకే ఏమంటున్నాడు? కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే ఈ కాలం మనకిచ్చినటువంటి కాలము సంపూర్ణమైపోయినప్పుడు. సంపూర్ణమవడం అనగా
ఇచ్చిన సమయం ఎందుకు ఇచ్చాడు మనకి? ఈ సమయం ఇంకా ఈ లోకం ఎందుకుంది? ఈ ఇంత పాపంలో ఉన్నప్పటికి కూడా మనల్ని తుడిచిపెట్టకుండా దేవుడు మనకి ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడు? ఎంతోమందిని తుడిపిపెట్టాడు. అప్పుడు లోతు కాలంలో సుధమ గుమర్రాన్ని కాల్చివేశాడు. ఆ దేశాన్ని అంతటిని, ఆ పట్టణాన్ని అంతటిని కాల్చివేసి పాపంతో నిండి ఉందని తుడిచిపెట్టేస్తాడు. తర్వాత నోవహు దినాల్లో జలప్రళయం ద్వారా తుడిచిపెట్టేస్తాడు పాపము పెరిగిపోయినప్పుడు. అంటే ఇప్పుడు ఇంకా పాపం పెరిగిపోయింది. పాపలోకంలో మనం ఉన్నాము. శాపాలతో బంధింపబడి ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి యేసయ్య వచ్చాడు. అప్పుడు యేసయ్య రాలేదు కాబట్టి తుడిపిపెట్టేశాడు. ఇప్పుడు యేసయ్య వచ్చాడు కాబట్టి మనకి పాపాలు, శాపాలు, దోషాలు అన్నిటినీ కడిగి పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మనకి సమయాన్ని ఇచ్చాడు. అలాగే ఈ సమయము సంపూర్ణమైనప్పుడు, సంపూర్ణమనగా ఆయన వచ్చినటువంటి పని సంపూర్తి చేస్తాడు. ఎప్పుడు? ఆయన వచ్చాడు కాబట్టి మనం అందరము ఆయన సన్నిధికి వచ్చి ఎవరైతే విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఆయన నిత్య రాజ్యానికి వారసులు అవ్వేవారిగా ఈ లోకంలో బ్రతికి ఉండగానే సిద్ధపడి మనం ఎప్పుడొచ్చినా, ప్రభు ఎప్పుడొచ్చినా మనం ఎత్తబడతామనేటటువంటి నిరీక్షణ కలిగి ఆయన రాజ్యంలో యుగయుగాలు తరతరాలు ఉంటామనేటటువంటి నిరీక్షణ కలిగి ఉండడమే సంపూర్ణం. అలా అందరూ కూడా విశ్వాసం ఉంచి ఈ లోకము సంపూర్ణమైనప్పుడు ఆయన మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు. సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, సంపూర్ణమైనటువంటి అప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన ఆయన దయా సంకల్పం, ఆయన దయ, ఆయన కృపలో మనం బ్రతికి ఉన్నాము. ఆయన దయలో మనం జీవిస్తున్నాము. ఆయన దయా సంకల్పం, ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి మనం ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమించి మనకి ఇచ్చాడు సమయం. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఈ పోయిన సమయం మనకు తిరిగి రాదని మనం ప్రతి మానవుడు గ్రహించాలి. ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ మనం దుర్వినియోగం చేసుకోకూడదు. దుర్వినియోగం చేసుకుంటే మనము నిత్యరాజ్యానికి వారసులు కాలేము. మనము నిత్య నరకాగ్నికి వారసులుగా అపవాది తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి దయలో, కృపలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆయన దయా సంకల్పమును బట్టి చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియజేసి, ఈ మర్మాలన్నీ ఎవరు తెలియజేశారు? ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి మనకన్నీ ఈ మర్మాలన్నీ కూడా మనము ఆయనతో పాటు ఉంటామని, ఆయన రక్తంలో మనం కడగబడితే మనం పరిశుద్ధులుగా తీర్చబడతామని యేసుప్రభు వారి ఈ లోకానికి వచ్చి ఒక మర్మంగా ఇవన్నీ మనకి తెలియపరిచారు. కాబట్టి మనము నిత్యరాజ్యానికి వారసులమయ్యాం. అప్పుడు గతించిపోయినటువంటి నోవహు కాలంలో వారికి తెలియలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ యొక్క జల ప్రళయంలో కొట్టుకుని పోయారు. వాళ్ళందరికీ కూడా యేసుప్రభు వారు సువార్త ఆత్మరూపిగా ప్రకటించి వాళ్ళందరినీ కూడా దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడని మనం తెలుసుకున్నాం. అయితే మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, మనకి ఎలా అంట? సంపూర్ణమైనటువంటి జ్ఞానము, వివేచన. దేని ద్వారా మనకి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుతుంది? దేవుని వాక్యం ద్వారానే. అందుకే వాక్యమే మనకు దీపమై ఉన్నది. అందుకే సామెతల గ్రంథంలో నీ ధనమిచ్చి జ్ఞానాన్ని కొనుక్కో అంటాడు. వెండి బంగారం కన్నా జ్ఞానం కొనుక్కో అంటాడు. నీకున్న వెండంతా అమ్మి జ్ఞానం కొనుక్కో, నీకున్న ధనమంతా అమ్మి నువ్వు తెలివిని సంపాదించుకో అంటాడు. అనగా డబ్బు ఇచ్చి జ్ఞానం కొనుక్కోమని కాదు. నీకున్న సంపద నీకు శాశ్వతం కాదు, నీ ధనము శాశ్వతం కాదు, నీకు పరలోక రాజ్యమే శాశ్వతం. కాబట్టి దాని కొరకు ప్రయాసపడకు అని ఆ యొక్క వాక్యానికి అర్థం. కాబట్టి మనకున్న సమయమే మనకు ఆస్తి. కాబట్టి మనకున్న సమయాన్ని మనము ధనం వైపే మనసు పెట్టకుండా దేవుని వాక్యానికి లోబడి మనం మారు మనసు రక్షణ పొందుకోవాలి. అయితే తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశారు. దేవుని కృప మన ఎడల ఏం చేశాడు? విస్తరింపజేసి ఉన్నాడు.
ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఏం చేశాడంట? ఈ సంకల్పమును బట్టి, ఈ సంకల్పం అనగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడం, మనమందరూ ఆయన రక్తంలో కడగబడి మనము రక్షింపబడి ఆయన రాజ్యానికి వారసులం అవ్వాలని ఆయన సంకల్పం. కాబట్టి ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. క్రీస్తునందు ఏకముగా సమకూర్చము. క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తులో మన విశ్వాసం ఉంచడం ద్వారానే సమస్తము కూడా సమకూర్చబడినవి. మనం అందరం కూడా ఆయన మార్గంలో నడిస్తేనే ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. ఆయనే మార్గము. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి, పరలోకానికి, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరలోకానికి మార్గము చూపించడానికి వచ్చాడు. వాక్యమైన సత్యాన్ని నేర్పించడానికి వచ్చాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మార్గము, సత్యము, జీవము నేనే అనగా ఆయన పరలోక రాజ్యానికి మార్గము ఆయనే. సత్యం అనగా దేవుని సత్య మార్గాన్ని నేర్పించడానికి వచ్చింది ఆయన. అలాగే జీవము అనగా నిత్యము, యుగయుగాలు, తరతరాలు తండ్రి అయిన దేవుని యొద్ద మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలాగైతే కుడిపార్శ్వమందు చేర్చుకున్నాడో మనందరినీ కూడా దేవుని కుడిపార్శ్వమందు ఉండులాగన మనల్ని ఇది యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులనుగా మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు. అయితే మరియు ఏకముగా సమకూర్చుకొనవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము మహిమ కీర్తి కలుగజేయవలెనని మనం ఎలాగ క్రీస్తునందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. మనం మళ్ళీ త్వరలో రానే ఉన్నాడు యేసయ్య. ఆయనతో పాటు మనం ఎత్తబడతామనే, మనం నిత్యము పరలోక రాజ్యంలో ఉంటామనేటటువంటి నిరీక్షణ ప్రతి విశ్వాసికి ఉంటుంది. అవిశ్వాసికి ఉండదు. ఎందుకంటే వాక్యమే తెలియనప్పుడు ఎలా నిరీక్షిస్తారు? తెలియని దాన్ని ఎలా విశ్వాసం ఉంచుతారు? తెలుసుకోవాలి కదా. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళే నిరీక్షణ కలిగి జీవిస్తారు. దేవుని వాక్యమే తెలియని వాళ్ళకి ఏ నిరీక్షణ ఉండదు. అందరితో పాటు మనము, మనతో పాటు అందరూ అని అజ్ఞానంలో జీవిస్తూ ఉంటారు. అందుకే జ్ఞానాన్ని కొనుక్కోవడం అంటే మనము ఈ భూలోకంలో మనకున్న ఈ సమయాన్ని దేవునికి ఇవ్వడమే కొనుక్కోవడం అనగా. అయితే మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించాడు. ఆయన సంకల్పాన్ని బట్టి మనల్ని ఏం చేశాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ముందుగా నిర్ణయించాడంట, మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానిస్తున్నాం. 1వ అధ్యాయం 12వ వచనంలో నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచాను. మనల్ని ఏం చేశాడంట? ఆయన యందు, యేసుక్రీస్తు నందే మనల్ని స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. అంటే మన పిల్లలు మనకి స్వాస్థ్యం, మన ఆస్తికి మన పిల్లలు స్వాస్థ్యం. అలాగే దేవుని పరలోక రాజ్యానికి మనకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఏర్పరచుకుని. స్వాస్థ్యము అనగా రాజ్యానికి వారసులు. మన పిల్లలు మనకి ఎలా వారసులో దేవుని పరలోక రాజ్యానికి వారసులనుగా మనల్ని ఏర్పరచుకుని చేసి ఉన్నాడు అని పౌలు గారు పరలోక మర్మాలన్నీ దేవుడు బయలుపరిచినందుకు ఆయన ఎన్నో ఎఫెసీ పత్రికలన్నిటిలో కూడా పౌలు గారు చెప్తారు. ఆయన పరలోక రాజ్య మర్మాలన్నీ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనకి బయలుపరిచాడు, చూసి వచ్చాడు. 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఆయన తన చిత్తానుసారముగా దేవుని నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా సమస్త కార్యములను ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఆయన సమస్త కార్యాలను కూడా ఆయన చిత్తానుసారంగా జరిగించుకుంటున్నాడు.
అంతేకాని మనము నిమిత్త మాత్రులం. మనం ఏ పాటి వారం ఆయన ప్రశ్నించడానికి, ఇతరులను విమర్శించడానికి మనం ఏ పాటి వారు. కాబట్టి ఆయన చిత్తానికి లోబడి మనం జీవించడమే ప్రతి మానవుడికి కూడా దేవుడిచ్చిన పని. అంతేకాని దేవుని ప్రశ్నించేవారిగా, దేవుని యందు మనము అవిధేయత చూపించేవారిగా మనము జీవించకూడదు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని దగ్గరికి మనము రావాలి. ఆయన ఏర్పరచుకుంటేనే వస్తారని ఉంది. కానీ ఆయన ఏర్పరచుకున్నాడు అంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాము కాబట్టి ఆయన పరలోక రాజ్యానికి వారసుగా చేశాడు. కాబట్టి దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి. కాబట్టి సువార్త ప్రకటిస్తున్నాము. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అంటారు. అంటే దేవుని సువార్త ప్రకటించడం అంటే ఎంత ధన్యత. ఆయన వాక్యాన్ని తెలుసుకోవడమే ధన్యత. ఆయన దగ్గరికి రావడమే ఎంతో ధన్యత. ఆయన యందు విశ్వాసం ఉంచడం ఎంతో ధన్యత. ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేర్చబడడం ఎంతో ధన్యత. పరలోక రాజ్యంలో మనము చేర్చబడి ఇతరుల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం మరెంతో ధన్యత. కాబట్టి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో ధన్యములు, ఎంతో సుందరములైనవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే సమూయేలు దానియేలు గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంటుంది. అయితే ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సమస్త కార్యాలను కూడా ఆయన చిత్తానుసారంగా జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆయన వాక్యమందు ఆయన వాక్యాన్ని విని విశ్వాసం ఉంచడం ద్వారా ఏం చేస్తామంట? ఆ విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత, దేవుని ఆత్మచేత వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేత ముద్రింపబడి ఉన్నాము. దేవుని ఆత్మచేత మనము ముద్రింపబడి ఉన్నాము. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆయన ఎలా సంపాదించుకున్నాడు? యేసు రక్తంలో కడిగి మనల్ని సంపాదించుకున్నాడు. మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని సంపాదించుకున్నాడు. ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మను మనకి ఎలా ఇచ్చాడు? సంచకరువుగా ఉన్నాడంటే ఎలా? పరలోక రాజ్యానికి స్వాస్థ్యంగా మనల్ని చేయడానికి పరిశుద్ధాత్మను మనకి సంచకరువుగా ఇచ్చాడు. అంటే అడ్వాన్స్గా మనం ఏమైనా ఒక వస్తువు లేదా ఏదైనా మన వస్తువు కొన్నామనుకోవచ్చు, ఒక గృహమే కొన్నామనుకోవచ్చు, ఏదైనా కొన్నప్పుడు మనం కొంచెం అడ్వాన్స్ ఇస్తాము. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అది మనకి స్వాస్థ్యం. మనం కొంచెం అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి మిగిలిన డబ్బంతా ఇచ్చినప్పుడు మనకి దేవుడు ఆ ఇల్లు కానీ ఆ వస్తువు కానీ మనకి స్వాస్థ్యం చేస్తారు, మనకి సొంతం చేస్తారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగిచ్చాడంట? అడ్వాన్స్గా ఇచ్చాడు. మనకి ఇచ్చినటువంటి అడ్వాన్స్ పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మలో మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మకు లోబడి, దేవునికి లోబడి మనం జీవించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు, మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకి ఎలా ఇచ్చాడంట? మనకి సంచకరువుగా అనగా అడ్వాన్స్గా ఇచ్చాడు. అడ్వాన్స్గా మనకిచ్చి మనల్ని కొన్నాడు ఆయన రక్తంలో. ఈ లోకంలో మనం జీవించిన దాన్ని బట్టి మనము ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము. ఆయన చిత్తానికి లోబడి జీవించాలి. మనం రోమాపత్రిక చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. 29వ వచనంలో ఏముందంటే 28 నుంచి చూద్దాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఎలాగంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున. ఆయన సంకల్పం అనగా దేవుని బిడ్డలు రక్షింపబడాలి, ఆ యేసు ప్రభువారి లోకానికి రావాలి, ఆయన రక్తం మన కొరకు కార్చాలి, ఆయన రక్తంలో మనం అందరం కడగబడాలి, ఆయన రాజ్యానికి మనం అందరము చేర్చబడాలి అనేది ఆయన సంకల్పము, ఆయన చిత్తం. కాబట్టి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పం చొప్పున మనం అందరం పిలువబడ్డాము. కాబట్టే ఆయన దగ్గర మనం ఉన్నాము, ఆయన వాక్యానికి లోబడ్డాము, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాము. కాబట్టి మేలు కలుగుటకై, పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై
సమస్తము సమకూడి జరుగుతున్నాయంట. ఇక్కడ చూసారా, మేలు మనకి ఏదైనా జరిగింది అంటే మనకి మేలు కలుగుతుంది. అందుకే ఏది జరిగినా దేవుని చిత్తం, దేవుని చిత్తం లేకుండా ఏది జరగలేదని మనం నమ్మాలి. మనకి ఏమైనా బలహీనత ఉన్నా, మనకి ఏమైనా కష్టం వచ్చినా, మనకి ఏమైనా అనారోగ్యం వచ్చినా, ఏది వచ్చినా ఏది జరిగినా ఆయన సంకల్పంతోనే వస్తుంది. ఆయన మనకి మంచి జరగడానికే సమస్తము కూడా మనకి ఏం చేస్తాడు, మేలు కలుగుట కొరకే. అందుకే మేలు మనకి ఏదైనా నష్టం వచ్చిందనుకో, మనకి ఏదో మేలు జరుగుతుంది, మన జీవితంలో ఏదో దేవుడు అద్భుతం చేస్తున్నాడు అని విశ్వాసులు నమ్ముతారు కాబట్టి ధైర్యంగా ఉంటారు. అదే అవిశ్వాసులైతే, దేవుని ప్రేమ తెలియని వాళ్ళు, దేవుని రక్షణ తెలియని వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. విశ్వాసులైతే ఎలా ఉంటారు, మేలు సమస్తము మేలు కలుగుట కొరకే ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఈ కీడులో మనకి ఏదో మేలు జరుగుద్ది అనేటటువంటి నిరీక్షణతో విశ్వాసులు ధైర్యంగా కదలక సింహం వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు కదలక స్థిరముగా నిలిచేటటువంటి స్తంభాల వలె ఉంటారు. కాబట్టి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఎందుకంట అనేక కుమారులు అనగా విశ్వాసం ఉంచిన మనం అందరము ఆయన పిల్లలం. కాబట్టి ఆయన పిల్లలందరికీ జ్యేష్ఠుడెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా తండ్రి మాట చిత్తానికి లోబడి ఆయన మాట ప్రకారంగా ఆయన ఇష్ట ప్రకారంగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఆయన రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన జ్యేష్ఠుడు, ప్రథమ పుత్రుడు. కాబట్టి ఆయనకి మనము ఏం చేయాలి, జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగును. ఆయన జ్యేష్ఠుడు అయ్యాడు, ఆయన జ్యేష్ఠుడుగా ఈ లోకానికి వచ్చాడు. జ్యేష్ఠుడు అగునట్లు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు, తన కుమారులలో అనేకులు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలు. కాబట్టి ఆయన పిల్లలందరికీ కూడా జ్యేష్ఠుడెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. దేవుని కుమారునితో మనం ఎలాగంట స్వారూప్యం, దేవుని స్వారూప్యం మనం కలిగి జీవించాలి. యేసులా జీవించాలి. యేసు తలంపులు, యేసు ఆలోచనలు కలిగి మనం జీవించాలి. ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. మొదటగా ఎవరిని పిలిచానో వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తమ కుమారునితో, యేసుక్రీస్తు ప్రభువారితో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఆయన రూపంలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మారడానికి ముందుగా వారిని ఏం చేశాడంట, నిర్ణయించాడంట. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. అంటే ముందుగా ఎవరిని పిలిచారు? యేసుప్రభు వారు ఆయన శిష్యులు, 12 మంది శిష్యులను ఆయన ముందుగా పిలిచాడు. ఆయన దేవుని పిల్లలు అయ్యారు. వాళ్ళు ఈ పిల్లలందరికీ జ్యేష్ఠుడు యేసుప్రభు వారు అయ్యారు. వారిని ఎవరిని పిలిచాను వారిని నీతిమంతులుగా, ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా చేశాను. ఎవరినైతే పిలిచాడో వాళ్ళందరినీ కూడా నీతిమంతులుగా చేశారు. అందుకే ఆయన శిష్యులందరూ కూడా ఆయన కొరకు ప్రాణాన్ని అర్పించారు. హతసాక్షులుగా ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించి హతసాక్షులు అయిపోయారు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం. బైబిల్లో వ్రాయబడలేదు కానీ అనేక గ్రంథాల్లో యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మార్చబడ్డారని వ్రాయబడింది. అయితే ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులు ఎప్పుడవుతారు? ఆయన పిలువబడిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచాను. ఎవరిని నీతిమంతులుగా చేసి ఉన్నాడో, ఎవరిని నీతిమంతులుగా తీర్చి ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంట, మహిమపరిచి ఉన్నాడంట. ఆయన మహిమలో పాలుపంపులు పొందేలాగా మనలందరినీ కూడా తండ్రిని, యేసుక్రీస్తు ప్రభు వారిని మహిమపరిచారు. యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వ అధికారాలు ఇచ్చాడు. ఆయన విశ్వాసం ఉంచిన పిల్లలందరికీ జ్యేష్ఠుడిగా చేసి ఉన్నాడు. అలాగే నీతిమంతులుగా తీర్చిన వారిని అందరూ కూడా దేవుడు మహిమపరిచి ఉన్నాడు. ఇట్లుండగా ఏమందము 31వ వచనం,
రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? అందుకే దేవుని నమ్మని బిడ్డలు కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకి తోడై ఉండగా మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనకి ఏ అవసరతున్నా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుని నమ్మిన బిడ్డలు లోకం వైపు మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. ఎందుకు? ఆయన మన పక్షాన ఉన్నాడు, ఆయన మన పట్ల యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? మనకి ఈ లోకంలో ఎవరైనా విరోధి ఉన్నాడు అంటే అపవాది విరోధి. ఆయన పక్షాన మనం ఉన్నప్పుడు ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనము అపవాదిని జయించే సామర్థ్యం ఇచ్చాడు. కాబట్టి నీకెవరు? ఇంకా మనుషులు కాదు. మనము నీకు విరోధి ఎవడు అంటే మనుషుల విరోధులని కాదు, అపవాదిని జయించే సామర్థ్యం మనకి ఇచ్చాడు. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని ఇచ్చాడు. అపవాది అన్నిటిని లయపరిచాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి కొని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఆత్మను ఆయన మనకి సంచకరువుగా మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు. మనకు అడ్వాన్స్గా పరిశుద్ధాత్మను మనకి ఇచ్చేశాడు. ఆయన మన పిల్లలుగా చేసుకుని ఉన్నాడు. కాబట్టి మనకి విరోధి అనేవాడు ఎవరు ఉండరు. అపవాదిని జయించే సామర్థ్యము ప్రతి విశ్వాసిలో ఉంది. కాబట్టి ప్రతి విశ్వాసి యేసు నామములో ప్రార్థించినప్పుడు మనము విజయాన్ని పొందుకుంటాము. మనకు విరోధి అనేవాడే ఉండడు. మన పక్షాన్ని యుద్ధం చేసేది తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి, యేసయ్య మనతో ఉండి మన పట్ల విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. మన అందరి కొరకు ఆయనను అప్పగించాడు. మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? ఎంత అర్థం! ఈ వాక్యం మనకి ఎంత బలపరుస్తుంది చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? ఆయన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అర్పించాడు. కాబట్టి మనకి ఏమైనా ఇవ్వడానికి ఆయన ఆటంకపరుస్తాడా? ఎందుకు? సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు అంటే మనం అడగట్లేదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం. ఏమన్నాడు? మనకి ఎందుకు అనుగ్రహింపడు? తన ప్రియ కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారినే మన కొరకు అర్పణగా అర్పించేశాడే. అలాంటప్పుడు మనకి ఏదైనా ఆయన కొదువు చేస్తాడా? మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపేవాడెవరు? నేరం ఎవరు మోపుతారు? అపవాది మోపుతాడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద అపవాది కూడా నేరం మోపలేడు. ఎందుకు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన ఎడల ఆయన న్యాయం తీర్చే దేవుడు, ఆయన మన పట్ల యుద్ధం చేసే దేవుడు. కాబట్టి మనకు విరోధి అనేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనకు సమస్తము అనుగ్రహింపగల తండ్రి వైపు చూసి మనం ప్రార్థించినప్పుడు మనం సమస్తాన్ని కూడా పొందుకుంటాం. ఇంకా మనం దానియేలు చూద్దాము. ఇంకా మనం చాలా ఉన్నాయి కానీ మనం దానియేలు ఒకటి చూసి ముగించుకుందాం. దానియేలు అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయము. దానియేలు రాసినటువంటి పత్రికలో మనము అధ్యాయం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎలా అంట?
బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారంట. బుద్ధిమంతులు ఎలా బుద్ధిమంతులు అవుతారు? దేవుని వాక్యానికి లోబడిన వారే, దేవుని చేత ఏర్పరచబడిన వారే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే బుద్ధిమంతులు అనగా. అంటే ఇంకెవరు బుద్ధిమంతులు లేరా? దేవుని నమ్ముకున్న వాళ్ళే బుద్ధిమంతులా అంటే దేవుని వాక్యానికి లోబడిన వారే బుద్ధిమంతులు. ఎందుకంటే దేవుని రాజ్యానికి వారసులు కాబట్టి, దేవుని ఏర్పరచుకున్నటువంటి పిల్లలు కాబట్టి బుద్ధిమంతులు అని ఇక్కడ ఎవరు రాస్తున్నారు? దానియేలు గారు రాస్తున్నారు. ఆయన దర్శన రూపంలో మిఖాయేలు దేవదూత, గాబ్రియేలు దేవదూత ఆయనకి దర్శనమిచ్చి జరగబోయేవన్నీ కూడా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తారని, ఆయన మరణిస్తాడని, మనందరి పాపాల నుంచి విడిపిస్తాడని, మళ్ళీ తిరిగి రానై రెండవ రాకడలో మనందరి క్రియలను బట్టి మనము తీర్పులో నిలవబడాలని, మన క్రియలను బట్టి మనకు తీర్పు తీరుస్తాడని సమస్తాన్ని కూడా దానియేలుకి బయలుపరుస్తాడు. దానియేలు ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దర్శన రూపంలో గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత ఆయనకు వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన జరగబోయేవి రాస్తున్నాడు ఇక్కడ. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారంట. ఆకాశ మండలంలోని జ్యోతులు ఎలా ప్రకాశిస్తాయి? మనకి కటిక చీకట్లో కూడా ఆకాశ జ్యోతులు అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మనకు వెలుగునిస్తున్నాయి. పగలు సూర్యుడు మనకింత వెలుగునిస్తున్నాడు, రాత్రులు చంద్రుడు, నక్షత్రాలు ఈ లోకంలో వెలుగునిస్తున్నాయి. మనం ఎన్ని లైట్లు ఇస్తే మాత్రం రాత్రిని మనం పగలు చేయగలమా? ఆయన సృష్టి ఎంత అద్భుతమైనది. ఒక్క సూర్యుడి ద్వారా ఈ లోకం అంతా వెలుగుతూ ఉంది. రాత్రి అయిపోయిన తర్వాత మీరు ఎన్ని లైట్లైనా పెట్టి వెలిగించగలరా? వెలిగించలేం. అది మానవుడి వల్ల సాధ్యం కాదు, దేవునికే సాధ్యం. మనము రాత్రిని పగలు చేయలేము, పగల్ని రాత్రి చేయలేము. ఆ చీకట్లో ఎన్ని లైట్లు పెట్టినా పగలవ్వదు, పగలను మనం ఎంత మూత పెట్టినా రాత్రి అవ్వదు. మనము గ్రహించాలి, ఆయన చేతిలో మనం మట్టి బొమ్మలమని. ఆయన సృష్టి ఆయన చేతుల్లో ఉంది. ఆయన సృష్టి ఆయనకు లోబడుతుంది. రాత్రి లోబడుతుంది, పగలుకు లోబడుతుంది. సూర్యుడు లోబడుతున్నాడు, చంద్రుడు లోబడుతున్నాడు, ఆకాశము, భూమి సమస్తము ఆయన చిత్తానికి లోబడుతున్నాయి. కానీ మానవుడు లోబడుతున్నాడా? మానవుడు లోబడేది ఏముంది? ఆయన చిత్తాన్ని అనగా ఆయన వాక్యానికి మనం అనుగుణంగా జీవించడమే, ఆయన వాక్యానికి విధేయత చూపించడమే మానవుడు చేసేది. ఆయన వాక్యానికి విధేయత చూపించకుండా, ఆయన చిత్తానికి లోబడకుండా మనము వ్యతిరేకిస్తున్నామంటే ఆయన చిత్తానికి మనము లోబడటం లేదని మనం గ్రహించాలి. సృష్టి లోబడుతుంది కానీ మానవుడు లోబడడం లేదు. ఎవరికి నష్టం? మానవుడికే నష్టం అని గ్రహించుకోవాలి ప్రతి మానవుడు కూడా. అయితే ఏమంటున్నాడు? ఆకాశ జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు. నీతి మార్గం అనగా యేసయ్య, నీతి అనగా యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు. నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలని ఎవరు అనేకులను త్రిప్పుదురో అనగా నీతి అయినటువంటి యేసు ప్రభువారిని, సత్యమైనటువంటి వాక్యం ద్వారా అనేకులను ఎవరైతే దేవుని మార్గంలోనికి నడిపిస్తారో వారందరూ కూడా ఎలా ఉంటారంట? నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారంట. వారు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారంట. అనగా సువార్త ప్రకటించేవారు, దేవుని సేవ చేసే దైవ సేవకులు వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారా? నిరంతరము ప్రకాశించేటటువంటి త్రిపుదురు వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారంట. నక్షత్రాల వలె నిరంతరము యుగయుగాలు తరతరాలు వాళ్ళు ఎలా ఉంటారు? ప్రకాశిస్తూ ఉంటారు. వెలగడం వేరు, ప్రకాశం వేరు. అంటే విశ్వాసులందరూ వెలుగుతారు, వెలుగు సంబంధులు కాబట్టి వెలుగుతూ దేవుని రాజ్యంలో ఉంటారు. కానీ ప్రత్యేకత వాళ్ళకి, సువార్త ప్రకటించే వారికి, దైవ సేవకులకి, దేవుని మార్గంలో నడిపించేటటువంటి వారు, దేవుని సత్యాన్ని బోధించేటటువంటి వారు, దేవుని సత్యాన్ని ఇతరులకి తెలియపరిచేవారు, నీతి మార్గమును అనుసరించి దానియేలు
దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, అనేకులను దేవుని మార్గంలోనికి నడిపిస్తారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అని దానియేలు ప్రవచిస్తున్నాడు. దానియేలు ఒక ప్రవక్త. ఆయనకు దర్శన రూపంలో దేవుడు చెప్తాడు జరగబోయేవన్నీ కూడా. అవన్నీ దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే దేవుని సువార్త ఎందుకు ప్రకటిస్తారు? ఆకాశ జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఆయనతో పాటు ఉండాలని దేవుని సువార్త ప్రకటిస్తారు. ఈ లోకంలో ధనాన్ని ఆశించి కాదు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కావాలని కాదు, ఈ లోకంలో దేనిని ఆశించి కాదు, దేవుని రాజ్యంలో నిత్యము ప్రకాశిస్తూ ఆకాశ జ్యోతుల వలె వెలుగుతూ నక్షత్రాల వలె ప్రకాశిస్తూ ఆయనతో ఉండాలని ఆ ఆనందం కోసం ఈ లోకంలో మనం ప్రయాసపడాలి. కానీ ఈ లోకంలో గొప్ప పేరు ధనము సంపాదించుకోవాలని కాదు ఈ సువార్త ప్రకటించేదని ప్రతి ఒక్క దైవ సేవకుడు, ప్రతి ఒక్క సువార్థికులు గ్రహించుకుని సువార్త ప్రకటిస్తున్నారు. అలాగే వీళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారని ఎవరైతే తప్పుపడుతున్నారో వాళ్ళు గ్రహించుకోవాలి. ఈ దినం ఎందుకంటే ఈ లోకంలో దేనిని ఆశించి కాదు, మనము రక్షింపబడ్డాము, మనము దేవుని రాజ్యంలో ప్రకాశిస్తూ ఉంటాము. అలాగే ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో నిత్యము యుగయుగాలు తరతరాలు ఆకాశ జ్యోతుల వలె నక్షత్రాల వలె ప్రకాశిస్తూ వెలుగుతూ ఉండాలని తపనతో ఈ సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని సేవ చేస్తున్నారని గ్రహించాలి తప్ప ఇతరులను తప్పు పట్టేవారుగా ఉండొద్దు. అంటే వాళ్ళు ఏమైనా తప్పు బోధ చేస్తున్నారు అంటే ఆ తప్పు ప్రవక్తలు వస్తారని, దేవుని మార్గాన్ని తప్పు మార్గంలో నడిపిస్తారని, అనేక అబద్ధ ప్రవక్తలు అనేక అబద్ధ బోధకులు వస్తారని కూడా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. వారిని మీరు నమ్మవద్దు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మకుండా ఉండాలి అంటే ఎలా? దేవుని వాక్యం మనకు తెలిస్తేనే అది తప్పు బోధ, అది మంచి బోధ అనేది మనం గ్రహిస్తాం. కాబట్టి మనకు సమయం ఉండగానే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. తప్పుడు బోధ ఏది, మంచి బోధ ఏదని గ్రహించుకోవాలి. ఆ తప్పు బోధలో తప్పు నడవడిక నడిచే వాళ్ళని మనము గద్దించాలి. ఎందుకంటే నీవు అపవాది బోధ చేస్తున్నావు, నీవు దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు, నువ్వు నిత్య నరకానికి అగ్ని పాలైపోతావు, నిత్య నరక అగ్నిలో వేయబడతావు. కాబట్టి నువ్వు అబద్ధ బోధ చేయొద్దు అని చెప్పి మనం ఇతరులకు చెప్పాలంటే ముందు మనం తెలుసుకుని ఉండాలి. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ చదవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో మనం అందరము కడగబడితే అందరం కూడా ఆయన పిలువబడినటువంటి వారము, ఆయన రాజ్యంలో వారసులము. కాబట్టి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు అందరూ కూడా ఆయన రాజ్యంలో ఉంటారు. పిలువబడిన వారు వేరు, ఏర్పరచబడిన వారు వేరు అనేకులని ఉంటుంది. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు కొందరే, పిలువబడిన వారు అనేక మంది అంటారు. అంటే ఏర్పరచబడిన వారు అనగా జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన వారు దేవుని మార్గంలో తప్పిపోరు. అనేక మంది అబద్ధ బోధకుల మాటలు విని వాళ్ళు విశ్వాసం ఉంచి అనేక మంది మేము దేవుని పేరట అవి చేస్తాం ఇవి చేస్తాం అంటారు. వాళ్ళందరూ కూడా సత్య బోధన అనుసరించి నడవకపోతే వాళ్ళు పిలువబడిన వారి స్థాయికి వెళ్ళిపోతారు. అందులో ఎంతమంది దేవుని రాజ్యంలో ఉంటారు, ఎంతమంది విలువబడతారు అనేది కూడా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనమందరం కూడా ఏర్పరచబడిన వారి స్థాయిలో ఉండాలి అంటే దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తానికి మనం లోబడి జీవించాలి తప్ప దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం జీవించి మన సొంత జ్ఞానము మన సొంత తెలివితేటలతో మనం జీవించిన యెడల మనం ఏం చేస్తాము? అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాము. నేను అనేక సార్లు నా సొంత జ్ఞానాన్ని సొంత జ్ఞానంతో అనేకమైన పనులు చేయాలనుకున్నప్పుడు అన్నిటిలో కూడా నేను నష్టపోయి అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు నేను భరించాను. నా అనుభవంతో నేను మీకు సువార్త ప్రకటించాలని, నేను పడిపోయినట్టుగా కానీ అపవాది చిక్కుల్లో పడకుండా ఉండాలని, నేను పడిన శ్రమలు ఎవరు పడకూడదని, నేను పడినటువంటి అప్పుల ఊబులో కానీ
సమస్యల్లో కానీ సోదల్లో కానీ నాలా ఎవరు పడిపోకూడదని, అపవాది మోసగాడని, రక్షింపబడిన వారిని కూడా మోసగించగలడు అని నేను తెలుసుకున్నది చెప్పకుండా ఉండలేని స్థితిలో నేను ఈ సువార్త ప్రకటిస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని అపవాది చేతుల్లోకి వెళ్లకుండా దేవుని చిత్తానికి లోబడి సత్యమేదో అసత్యమేదో, మంచి బోధ ఏదో అబద్ధ బోధ ఏదో, అపవాది ప్రేరేపణ ఏదో, దేవుని ఆత్మ ప్రేరేపణ ఏదో గ్రహించుకునేలాగా ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలి? నిలకడగా మనము దేవుని యందు స్థిరంగా నిలిచి ఉండాలి. ప్రార్థన ఆత్మతో నింపబడి ఉండాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిత్యము నిలిచేటటువంటి స్థిరమైన స్తంభాల్లో ఉండాలి. అంటే ప్రార్థన కలిగి ఉండాలి. విడువక విసుగక మనం ఎప్పుడు కూడా మెలకువ కలిగి ఉండండి అనగా మనం ఎప్పుడు ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడు అపవాదికి మనం చోటు ఇయ్యము. దేవుని ఆత్మతో నింపబడి ఉంటాము. దేవుని బోధ ఏదో అబద్ధ బోధ ఏదో మనం గ్రహించుకుంటాము. మనకు అపవాది చెప్తున్నాడా, దేవుని ఆత్మ చెప్తున్నాడా, ఇది దేవుని చిత్తమా, ఇది అపవాది ప్రేరేపణ అని మనం గ్రహించుకోవాలి. అంటే మనము ప్రార్థనతో నింపబడి ఉండాలి. విడువక విసుగక నిత్యము ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు వీటన్నిటి నుంచి మనము విజయాన్ని పొందుకుంటాము. అపవాది నుంచి విడుదల పొందుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్థిరమైన మనసుతో దేవుని యందు విశ్వాసంతో జీవించబడిన వారే, ఏర్పరచబడిన వారని ఈ దినం మనం నేర్చుకుని ఉన్నాం. మనం దేవుని యందు విశ్వాసం నుంచి ఏర్పరచబడిన వారి స్థానంలో మనం ఉండి దేవుని రాజ్యంలో మనం అందరూ ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభా, జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వయ్యా మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. అయ్యా మమ్మల్ని ఏర్పరచుకుని నీ రాజ్య వారసులుగా చేసుకున్నావయ్యా. నీ కుమారుడు రక్తంలో మమ్మల్ని కడిగి అయ్యా మా పాపాలు శాపాలు దోషాలన్నిటి నుంచి విడిపించి పరిశుద్ధులుగా నీతివంతులుగా చేసి ఉన్నావయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నీ నీతి మార్గంలో మేము నిలిచి ఉండాలంటే అయ్యా జ్ఞానము కలిగి ఉండాలయ్యా ప్రభా. అయ్యా జ్ఞానం ఎక్కడుంది ప్రభా? నీ పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది ప్రభా. నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడమే జ్ఞానము, వినడమే జ్ఞానం అని మేము గ్రహించి నిత్యము నిలకడగా స్థిరముగా నిలిచి నీలో ఫలించే ద్రాక్ష తీగల వలె మేము ఉండాలంటే విసుగక విడువక నిత్యము ప్రార్థన ఆత్మతో నింపి అయ్యా నీ పరలోక మర్మాలన్నిటినీ మాకు బయలుపరిచి అయ్యా నీ ఆత్మశక్తి చేత మేము నింపబడి అయ్యా మీరు ఏ సమయంలో వచ్చినప్పటికి కూడా మేము ఎత్తబడే సంఘముగా తండ్రి, ప్రతి సంఘము ప్రతి విశ్వాసి ఉండేలాగా అయ్యా ప్రభా ప్రతి ఒక్కరిని బలపరచండి. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అపవాది శక్తుల చీకటి శక్తుల నుంచి యేసుక్రీస్తు ప్రభు నామములో విడుదల కలుగునుగాక. అపవాది మోసంలో ఆయన పడిపోకుండా అందరూ కూడా స్థిరమైనటువంటి స్తంభాల వలె అయ్యా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మీరు ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా ఎత్తబడే సంఘాలుగా ప్రతి సంఘాన్ని బలపరిచి ఆదరించి భద్రపరచమని నీ కృపా కాపుదల ఆశీర్వాదాలు మాపేయించి అయ్యా ప్రభు విత్తబడిన వాక్యం నూరంతలుగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించులాగన పరిశుద్ధాత్మదేవ మీరే సహాయం చేసి భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని విని మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. విన్న వాక్యం మీరు విని ఊరుకునేవారుగా కాకుండా, విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యాన్ని ధ్యానించాలి. ఇంకా మీరు విన్న వాక్యాన్ని మీ సహోదరులకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి, ఈ వీడియో షేర్ చేసి సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకోండి. అనేక మందిని ఆకాశ జ్యోతుల వలె, ఆకాశ తేజో నక్షత్రాల వలె ప్రకాశించినట్లు మనముంటూ మన చుట్టూ ఉన్న వారిని వెలిగిద్దాం. ఆ వెలుగు రాజ్యానికి వారసులుగా చేద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి కృప నిత్యము మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు మనందరికీ, మనకు, మన సంఘాలకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు నిత్యము తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.